మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 51 అధ్యాయము 46 వచనం. మీ హృదయములలో దిగులు పుట్టనీయుకుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఒక చక్కటి వాగ్దానపూర్వకంగా ఒక ధైర్యం గల మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీ హృదయాల్లో దిగులు పుట్టనీకుడు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు వారు దిగులు పడటానికి కారణం ఏంటంటే కొన్ని వదంతులు, కొన్ని బలాత్కారాలను బట్టి వారు దిగులు పడుతున్నారు, వారు కృంగిపోతున్నారు, వారు భయపడుతున్నారు. ఆయా సమయంలో వారు ధైర్యపరుస్తూ వారిని బట్టి మీరు దిగులు పడొద్దు, మరి వస్తున్న వదంతులను బట్టి మీరు దిగులు పడొద్దు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా మీ జీవితంలో వస్తున్న వదంతులను బట్టో రకరకాల మాటలను బట్టో ప్రియ దేవుడి బిడ్డ, ఇదిగో శత్రువుని భయపడుతున్నారేమో, రకరకాల సమస్యలు జీవితంలో వస్తే మీ హృదయములను దిగులుతో నింపుకుంటున్నామేమో. సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు. మనం గమనించినప్పుడు యెహోషువలో కూడా ఒక భయంకరమైన దిగులు ఏర్పడింది. మోషే ఇంకా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోతాడని చెప్పేసి మరి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎలా నడిపించాలి, ఆ బాధ్యతని వారిని ఎలా నడిపించాలనే ఒక దిగులు, ఒక భయము, వేదన, ఒక కృంగుబాటు తన జీవితంలో కలుగుతున్నప్పుడు చూడండి, యెహోషువ గ్రంథము 1 అధ్యాయం 9 వచనం చూసినప్పుడు చూడండి, నిర్భరము కలిగి ధైర్యంగా నుండు, దిగులు పడకము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమె హల్లెలూయా. సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, మోషే లేడని మరి నేను ఈ ప్రజల్ని ఎలా నడిపించాలి, ఈ భారంను ఎలా నేను మరి ఫలించాలి, నేను నడిపించగలనా అని యెహోషువ దిగులు పడుతున్నవేమో, కృంగిపోతున్నావు, నీ భయం నాకు అర్థమవుతుంది. నువ్వు దిగులు పడద్దు. ఇదిగో మోషేకు తోడని నీకు తోడుంటాను, మోషే నడిపిస్తాను, మోషేకు లోపడ్డట్టుగా ప్రజలు నీకు కూడా లోపడతారని చెప్పేసి చూడండి, సర్వోన్నతమైన దేవుడు చూడండి యెహోషువని ధైర్యపరుస్తున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో గమనించినప్పుడు ఈ కుటుంబ భారాన్ని మోయలేను, ఈ సమస్యలు నా జీవితంలో వెంటాడుతున్న ఈ సమస్యలు, నన్ను వెంటాడుతున్న ఈ అనారోగ్యము, ప్రియ దేవుడి బిడ్డ నన్ను వెంటాడుతున్న ఈ అప్పుల సేరలోంచి నేను ఈ మొయ్యలేకపోతున్నామని చెప్పేసి ఇట్లా నుంచి ఎలా బయటకు పడాలని దిగులు పడుతున్నామో, అదేవిధంగా నీకు వెంటాడుతున్న ఆ నిరుద్యోగ సమస్యను బట్టి మరి నేను ఎలా ముందు కొనసాగించాలని చెప్పేసి ఉద్యోగం లేక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ దిగులు పడుతున్నామేమో. ప్రియ దేవుడి బిడ్డ, వ్యాపారంలో నష్టపోయి వ్యాపారంలో నుంచి ముందు కొనసాగించలేక మరి ఈ వ్యాపారం అసలు ముందు కొనసాగుద్దా, చూడండి అసలు నేను ముందు కొనసాగించగల, అసలు మేము అభివృద్ధి చెందగలమా, మేము ఆశీర్వదించబడగలమని ఒక దిగులు, లేదు పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు హృదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో దిగులు పడనీయొద్దు, దానికి నీవు సోటు ఇవ్వద్దు. ప్రభు అంటున్నాడు, నేనున్నాను అంటున్నాడు ఆయన. దానికి స్తోత్రమే కలుగును గాక. ఉన్నానని చెప్పిన సర్వోన్నతమైన దేవుడు ఏ విషయంలో దిగులు పడుతున్నావు, ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో కంగారు పడుతూ ఇది అసాధ్యమైన విషయం అనుకుంటున్నావేమో. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు దేవుని చేతికి అప్పగించుకో, మరి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. కనుక నీకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? కనుక ఆయన సర్వము సాధ్యం చేయగల సర్వోన్నతమైన దేవుడు. కనుక నీ జీవితాన్ని సమస్త భయాలన్నింటిలోంచి, ఆ కలవరాల నుంచి విడిపించి దేవుడు కృపనివుటకు శక్తివంతమైన దేవుడు. చూడండి, యెహోషువని ధైర్యపరిచి ప్రియ దేవుడి బిడ్డ ప్రజలు నడిపించడానికి ఒక బలం వాడుకున్నారు. ఏ విషయం అయితే భయపడ్డారో అక్కడే దేవుడు ఒక ఘనతగా ప్రభు యెహోషువ నిలబెట్టినట్లుగా, నువ్వు ఏ విషయం దేన్ని బట్టి నువ్వు భయపడ్డావు, దేన్ని బట్టి నువ్వు దిగులు పడుతున్నావు, దాంట్లోనే ఒకరోజు నిన్ను ఘనతగాను, దాంట్లో నేను ఒక ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా మార్చుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ఆయన ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకరుడ స్తోత్రాలయ్యా, మీ హృదయంలో దిగులు పుట్టనీకు అంటున్న ప్రభువానికి స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ఎవరు ఏ విషయాలు బట్టి ప్రభా వారు దిగులు పడుతున్నారు ప్రభువానికి స్తోత్రాలయ్యా.
భయపడుతున్నారు ప్రభువానికి స్తోత్రాలయ, కలవరపరుస్తున్నారు. ఆ కలవరాలు దిగులంతా తీసివేసిన తండ్రికి స్తోత్రం. ఒక్కొక్కరి జీవితంలో సమాధానం, నెమ్మదిని, శాంతిని అనుగ్రహించి నీ నామాన్ని కనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీరందరిని దీవించి ఆశీర్వదించును గాక.